आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక మూడు మాబ్నార్ వార్తలు చూస్తే, నారాయణపేట్ కోస్గి డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కు వచ్చిన అమాయక వ్యక్తిని ఎరవేసి ఏటీఎం కార్డులను తారుమారు చేసి డబ్బులను డ్రా చేసిన నిందితుడిని కోస్గి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 23వ తేదీన దౌలతాబాద్ మండలం సూరైపల్లి గ్రామవాసి యాదయ్య కోస్గి పట్టణ కేంద్రంలోని ఓ ఏటీఎం కు డబ్బులు డ్రా చేయడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న మహబూబ్ నగర్ పట్టణ కేంద్రానికి చెందిన ఉంద్యాల శేఖర్ రెడ్డి అనే నిందితుడు యాదయ్య అమాయకత్వాన్ని పసిగట్టి డబ్బులు డ్రా చేయడానికి సహకరించాడు. డబ్బులు డ్రా చేసిన అనంతరం తన వద్ద ఉన్న చెల్లని ఏటీఎం కార్డును తారుమారు చేసి అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుడు మరోమారు ఈ నెల 6వ తేదీన డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లగా కార్డు తారుమారైనట్లు గ్రహించాడు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడు నాగర్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా 27,000 డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. గతంలో ఇలాంటి కేసుల్లో పలు పోలీస్ స్టేషన్లలో నిందితునిపై కేసులున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఉంద్యాల శేఖర్ రెడ్డి అలియాస్ వడ్డే శేఖర్, సన్నా గోవిందు, వయసు 38 ఏళ్ళు, క్యాస్ట్ వచ్చి వడ్డే బీసీఏ. ఇతను ఏషియన్ ఇంతవరకు ఫోటోగ్రాఫర్గా శాసనగుట్టలో ఉండేవాడు. ఫోటో స్టూడియో పేరు ఏం పేరు బాబు? డిజిటల్ మామ్నార్ డిస్టిక్. తర్వాత శాసనగుట్టలో ఉండేవాడు. ఇతని హైట్ 5.6. మెయిన్గా ఇతని కేసులు కంటిన్యూగా 2017 నుంచి చేసుకుంటూ వస్తున్నాడు అనేవి. సేమ్ ఇదే మోడ్ ఆఫ్ అఫెన్స్. సో 2017 నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఫస్ట్ 2017 క్రైమ్ నెంబర్ 98,379 ప్రకారంగా ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు తమ సొంత ఇంటి కల నెరవేరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్రూమ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక కార్యక్రమంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. వీరన్నపేటలో 650 డబుల్ బెడ్రూమ్లు నిర్మించాం. అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించాం. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే మా లక్ష్యం. వీరన్నపేటలో ఇల్లు లేని 100% మంది ఎస్సీలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. మైనార్టీలకు 12% ఇస్తున్నాం. వీరన్నపేట ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అక్కడే పాఠశాల నిర్మాణం చేపడతాం. ఎవరైనా దళారుల అవతారం ఎత్తి డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నెల 13న కేటీఆర్ డబుల్ బెడ్రూమ్లు ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయిస్తాం. యాదమ్మ అనే లబ్ధిదారులని బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ పొందిన సందర్భంగా ఎలా ఉంది అని అడగగానే మీరే మాకు దేవుడు సార్ అని అనగానే భావోద్వేగంతో మంత్రి మనందరికీ దేవుడు కేసీఆర్, ఆయనకు మనం రుణపడి ఉండాలని తెలిపారు.
అసలు ఎవరు కూడా ఆ ఏరియాకి రావాలంటే కూడా రాకుండా ఎవరు. అలాంటి ప్రాంతాలలోనే అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయా ప్రాంతాలనే పర్యటించి సార్ ఎక్కడ వెళ్ళాలంటే చాలా మంది వేరే కాలనీలు వెళ్దామన్నారు. సార్ అతి పేద స్కూళ్ళు ఉన్నాయంటే గాడికి వదలు పెట్టాలని అన్నాడు. అక్కడనే తిరిగినాం. పాత పొలంలో తిరిగి అక్కడ ఇల్లు ఇచ్చినాం. పాత తోటలో తిరిగి పాత తోటలో ఇల్లు ఇచ్చినాం. వీరన్నపేటలో తిరిగినాం. అవి ఇప్పుడు ఇల్లు స్టార్ట్ అయినాయి. వీరన్నపేట వాళ్ళకి ఇస్తాం. అన్ని కూడా మా సఫాయి కార్మికులు కూడా ఉన్నారు. ఊరిని సాఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఊరిని శుభ్రం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా ఇల్లు లేవాలి. గతంలో ఇల్లు ఇచ్చిన మన లక్ష ఇల్లు ఇచ్చిన మన రాష్ట్రంలో ఆ లక్ష ఇల్లు ఆడనే ఎవరు కనపడతలేదు. ఇలా మనం ఇచ్చిన ఇల్లు మాత్రం దివిటిపల్లి వద్ద కనబడుతున్నాయి, కృష్ణపల్లి వద్ద కనబడుతున్నాయి, వీరన్నపేట వద్ద కనబడుతున్నాయి. వీరన్నపేట అంటేనే చాలా చిన్న చూపు ఉండేది. ఇలా వీరన్నపేటని మంచి డెవలప్ చేయాలని చెప్పి దాదాపు 100 ఎకరాల భూమిని ఉచితంగా రైతుల నుంచి తీసుకున్నాం. వాళ్ళకు కూడా మళ్ళా ఇల్లు ఇచ్చినాం, ఇల్లు కడుతున్నాం. అక్కడనే మంచిగా స్కూల్ కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడనే మంచిగా ఇస్త్రీ దుకాణము, మన బార్బర్ షాపు, మంచి బ్యూటీ పార్లర్, కూరగాయల దుకాణము, కిరాణా దుకాణము అన్ని కూడా మెల్లగా ఏర్పాటు చేస్తాం. రూపాయలు సింగల్ చామీతం దాకా కూడా తప్పే. మీకు ఉట్టిగా ఫ్రీగా మీరు కలవడం అనుకోని ఇల్లు అది ఏ నెంబర్లో కూడా మీ ముందు లెక్క తీసి ఇలా పూర్తిగా పురుషులు ఎవరు. మరి మీరు అందరూ అక్కడ ఉండాలా? మీరు ఉండకుండా మళ్ళీ ఇక్కడ ఉంటే 5,000 ఇచ్చేస్తాం. ఉంటారా? చేతులు లేకుండా అందరు ఆడవాళ్ళు పెట్టాలంతా అందరు మంచిగా ఉండదు రక్క. మీకు పిల్లలు ఆటోలు కూడా పెట్టిస్తావాడా? ఆటోలు సుస్థ అయితే కూడా నేనే చేపిస్తా. సీఎం బిల్లు పండిపిస్తా. ప్రైవేట్ చూపిస్తుంటే కూడా బిల్లులు ఇస్తా. ఇప్పుడు 100 మందికి ఇస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నాను, బిల్లులు తీసుకొచ్చి నాకు ఇస్తే మీరు కూడా ఎవరైనా సుస్థ అయితే డాక్టర్ లేకపోతే ఏమైనా చిట్టి 10,000 20,000 అయితే కట్టండి, నాకు బిల్లు తీసుకొచ్చేయండి. మళ్ళీ 15,000 మొత్తం మళ్ళీ మీకు చెక్ రూపాయలు కూడా మీకు అందరికి ఆ గర్భిణీ స్త్రీలకు వాళ్ళు గుడ్లు ఇప్పిస్తారు. అంగన్వాడీ స్కూల్ కూడా ఇమీడియట్గా పెట్టిస్తాం. అన్ని సౌకర్యాలు చేపిస్తాం. మంచిగా చెట్లు పెట్టుకొని కొట్టాడుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. యాదమ్మ ఇక్కడ ఇందులో షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా 85 మందికి కంప్లీట్ గా ఈ రోజే ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ 40 మందికి ఇప్పుడు ఇస్తాం. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎంఆర్సీ భవన ఆవరణంలో ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో బీసీసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో మూలన బీసీలపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం పట్టించుకోపోగా దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 4 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగుల్ల గ్రామానికి చెందిన మంగమ్మ యాదవ్ భూమిని గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు కబ్జా చేశారని ప్రశ్నిస్తే గూండాలతో మహిళా రైతుపై దాడి చేయించడం వల్ల అవమానం తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేసుకుందని అన్నారు. ఈ వార్త ప్రముఖ టీవీ ఛానళ్లలో కూడా ప్రసారమైందని, అయినా ప్రభుత్వం నేటి వరకు స్పందించకపోవడమేంటని ప్రశ్నించారు. వెంటనే సర్పంచ్ను సస్పెండ్ చేసి రిమాండ్కు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల భూములను బెదిరించి కొనుక్కోవడం లేకుంటే లాక్కోవడం లాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకుల అండదండలతో చోటామోటా నాయకులు మంగమ్మ యాదవ్ లాంటి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అలాంటి భూ కబ్జాసురులను ప్రభుత్వం కట్టడి చేయాలని అన్నారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కూడా అన్యక్రాంతమవుతున్నాయని, ప్రభుత్వ దేవాలయ భూములు కూడా కబ్జా కోరలోంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భూములను సర్వే చేయించి తర్వాత కూడా నిత్యం రైతులు భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, సంబంధిత అధికారులు సకాలంలో సమస్యలు తీర్చకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వ ఉద్యోగుల నుండి తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్,
బీసీ సేన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగంపేట్ శేఖర్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, బీసీ సేన మండల అధ్యక్షులు మండలస్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు భీమ్రాజ్, వడ్లని శేఖర్ యాదవ్, శ్రీను నాయక్, శ్రీకాంత్, అంజనేయులు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కందకాలు కాలువ చేయడం జరిగింది. నా భూమిలో నువ్వు ఎట్లా కాలువ తీస్తావంటే ఇది నీ భూమి కాదు, నీ అబ్బసత్తు కాదు, ఇది నా భూమి, నేను కాలువ తీసుకుంటా ఏమైనా తీసుకుంటా, ఏడ చెప్పుకుంటా ఆడ చెప్పుకో ఫిర్యాదంటే ఆమె ఎదిరిస్తే 30 మంది గుండాలను పంపి ఒక మహిళ మీద గుండాలతో దాడి సర్పంచ్ చేయించాడు. ఏమైనా చర్య బీసీఎన తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఆ దుండగులతో దాడి చేసినందుకు మంగమ్మ యాదవ్ గారు మానసిక శోభ అనుభవించి ఆమె పురుగుల మంది దాగి ఆత్మహత్యయత్నం చేసుకోవడం జరిగింది. మరి ఆమె చనిపోయింటే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులయ్యేవారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి భూపాకాశాల మీద చర్యలు తీసుకోవాలి, సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని రిమాండ్కి పంపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కూడా ఎక్కడ కూడా ఉన్న దాఖలాలు లేవు. రికార్డులో ఉన్న భూములు వాస్తవిక రూపంలో లేవు, అన్ని అన్యక్రాంతమైనవి. భూబకాసుల కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయి మరి భూములు ఈరోజు కొల్లగొట్టబడినాయి, వెంచర్లుగా ఏర్పాటు చేసిరు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ భూబకాసారుల నుంచి ఆ భూములను లాక్కొని దేవాలయాల ప్రాంతంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతంలో కానీ కంపౌండ్ బౌండరీలు నిర్మించి ఆ భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత భూ సర్వేలు చేసినాం. పాత పాస్బుక్ల, రైతు పాస్బుక్ల, పట్టా పాస్బుక్ల స్థానంలో కొత్త పాస్బుక్లు ఇచ్చినాం. ఇక రాష్ట్రంలో భూ సమస్యలు ఉన్నా అని గొప్పలు అయిన ప్రభుత్వం మీరు కొత్త పాస్బుక్లు ఇస్తే. కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ కిషన్ నగర్ గ్రామ రైతు శంకర్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ కిషన్ నగర్ గ్రామ రైతు శంకర్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టు నిర్మిస్తే ఇక్కడి రైతుల జీవితాలు బాగుపడతాయని ఆయన వినతి పత్రంలో కోరారు. లక్ష్మీదేవిపల్లి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి శంకర్ రెడ్డి కోరారు. బుల్స్ సంబంధించి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మామూలుగా మనిషి జీవితం లోపల గర్భధారణ అంటే మామూలు మనుషులకైతే ఒక రకమైనటువంటి పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. కానీ ఏవైతే మూగ జీవాలు ఉన్నాయో మరి దానికి కూడా ఒక పెద్ద ప్రయత్నం ఇది. దీంతోపాటు ప్రతి గేదె కూడా మేము ఆధార్ కార్డు ఇస్తున్నాం. ఇంతకుముందు మనుషులకి ఇచ్చారు, ఈరోజు జీవాలకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇప్పుడే ఆర్డీఓ గారు కానివ్వండి, మా సర్పంచులతో మాట్లాడినా దీని రోడ్డు కనెక్టివిటీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండాలి. మీ స్థాయిలో మీరు చేయండి. తప్పకుండా నేను సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డు కూడా శాంక్షన్ అతి త్వరలో చేయించుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర అబ్కారీ మరియు పర్యాటక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అర్బన్ కి చెందిన 44 మంది 18,55,500 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎవరైనా ఆసుపత్రి పాలైతే తమ బంగారం ఇల్లు అమ్ముకొని వైద్యం చేయించుకునేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిధుల నుంచి ప్రతి ఒక్క నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు ఓట్లు అడగడానికి మాత్రమే విధుల్లోకి వెళ్లేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా బంగారం అమ్ముకొని, భూమి అమ్ముకొని, లేదంటే అప్పు తీసుకొచ్చుకొని హాస్పిటల్లో వైద్యం చేసుకునేది. కానీ ఈరోజు మా ప్రభుత్వంలో ఎంతోమంది నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించి లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించి ప్రజల జీవితాలను కాపాడినటువంటిది మా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. మరి ఇది మహబూబ్నగర్లో కూడా ఈరోజు చాలామందికి దాదాపు ఒక 70-80 మందికి ఈరోజు చెక్కులు ఇచ్చినాం. దాదాపు 18-19 లక్షల రూపాయల చెక్కులు. ఆల్రెడీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత బిల్లులు పేమెంట్ చేసి మాకు ఇస్తే ఆ రిసిప్ట్లు కూడా వాళ్ళకు మళ్ళీ బ్యాంకులో జమ అయ్యేటట్టు ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది.
ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుల పాలయ్యేది. కానీ ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రభుత్వం రక్షణగా ఉండి అనేక వైద్య సదుపాయాలు అందించింది. ఈ మహబూబ్నగర్లో గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఇంకా 17 మంది డాక్టర్లతో హాస్పిటల్ ఉండేది. ఈరోజు 200 మంది డాక్టర్లతో ఈరోజు హాస్పిటల్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించేటట్లు ఆధునికమైన వైద్యాన్ని ఇక్కడ ఇలా మేము అందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అనేది ఒక పెద్ద హెడ్ క్వార్టర్గా ఉంటుంది హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు. ఇవి ఉమ్మడి జిల్లా వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।